నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. నాయకుడిని చూస్తే నమ్మకం కలగాలి, భవిష్యత్తు మీద భరోసా పుట్టాలి, మాకేం కాదని తాను ఉన్నాడన్న విశ్వాసం కలగాలి, రేపటి రోజుపై ఉన్న భయం పోవాలి, ఈరోజు నిశ్చింతగా అనిపించాలి. గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, ఏపీలో చంద్రబాబు పాలన చూస్తుంటే ఏమనిపిస్తోంది? నిజానికి నెల రోజుల్లోనే ఒక ప్రభుత్వ పనితీరుని అంచనా వేయటం సరికాదు. కానీ ఆ సంయమనం పాటించే అవకాశం కూడా ఏపీ ప్రజలకు చంద్రబాబు ఇవ్వటం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అప్పు మీద అప్పు, వేల కోట్ల రూపాయల అప్పులు. మంగళవారం వస్తే చాలు ఏపీ నెత్తిన కొత్తగా ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పుల భారం పడుతుందో అని ప్రజలు హడలిపోతున్నారు. హామీల అమలు లేదు, సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు. మరి వేల కోట్ల రూపాయల అప్పులన్నీ ఏమయ్యాయి, ఎటు పోయాయి? 5 ఏళ్లు ఇలానే సాగితే ఏపీ పరిస్థితి ఏంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సంపద సృష్టించటం నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు ఊదరగొట్టే మాట ఇది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సీన్ మారిపోతుంది. చంద్రబాబు డిక్షనరీలో సంపద సృష్టించడం అంటే అప్పులు చేయటమే అన్న ప్రత్యేక అర్థం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒక వారం 2,000 కోట్ల రూపాయలు, మరో వారం 5,000 కోట్ల రూపాయలు, తర్వాతి వారం మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు. వారం గడిచేలోపు వేల కోట్ల రూపాయలు అప్పుకు సై అంటే సై అంటోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. మంగళవారం ఏపీకి అప్పుల హారం అంటూ చంద్రబాబు కొత్త పథకం ఏమైనా పెట్టారా అంటూ ఆర్థిక నిపుణులు కూడా నోరెళ్లబెడుతున్నారు. నాకు మించిన విజనరీ దేశంలోనే ఎవరూ లేరు. సంపద సృష్టించడంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వింటూనే ఉన్నాం. ఆ విజన్ ఏంటో, ఆ సంపద ఏంటో మాత్రం ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఏపీలో ఒకవైపు విధ్వంస పాలన సాగుతూనే ఉంది, హింస రచన, ధ్వంస రచన కొనసాగుతూనే ఉంది. ఇక చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి తన పాలనకి మించి ఆయన అప్పుల వేటలో పడడం చూసి ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం 25 రోజుల వ్యవధిలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలుసా? అక్షరాల 9,000 కోట్ల రూపాయలు. మరో 2,000 కోట్ల రూపాయల అప్పు పౌర సరఫరాల శాఖ చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ మీటింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే మొత్తం అప్పు 11,000 కోట్ల రూపాయలు అవుతోంది. అంతటితో అయిపోలేదు. 2024-25 సంవత్సరానికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం ఏపీ మార్క్ ఫెడ్ కి ఎన్సీడీసీ నుంచి వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపేణా 3,200 కోట్ల రూపాయలు కొత్త రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అంటే 25 రోజుల్లో మొత్తం 14,200 కోట్ల రూపాయల అప్పు చేసేశారన్నమాట. 25 రోజుల్లోనే 14,200 కోట్ల రూపాయలు అంటే ఒక రోజుకి ఎంతో తెలుసా? 568 కోట్ల రూపాయలు. క్లుప్తంగా చెప్పాలంటే అప్పు చేయడం మొదలుపెట్టిన నాటి నుంచి ప్రతిరోజు 568 కోట్ల రూపాయలు అప్పు చేస్తూనే ఉన్నారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టగానే ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ పేరుతో వివిధ పథకాలకు బ్యాంక్ అకౌంట్లలో వేయాల్సిన డబ్బుని నిలిపివేశారు. అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ ఇలాంటివి. ఆ డబ్బు దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఉందంటున్నారు. ఆ డబ్బు ఏమైంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జిఎస్టీ వాటా 5,000 కోట్ల చిల్లర ఏమైంది? ఈ అప్పులు ఏమైనాయి? అంటే దాదాపు 24,000 కోట్ల రూపాయల దాకా అప్పుల రూపంలో కానీ, పన్నుల రూపంలో కానీ, కేంద్ర ప్రభుత్వం వాటాగా ఇచ్చింది కానీ లెక్క తేలుతుంది. ఈ డబ్బంతా ఏమైంది? ఆయన ఇచ్చింది, ఆయన ప్రకటించిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పథకాల అమలుకు ఖర్చు పెట్టింది లేదు. ఒకే ఒక్కటి పెన్షన్ ఇచ్చారు, జీతాలు ఇచ్చారు, ఇంతకు మించి మరేం చేయలే. మరి డబ్బు ఏమైంది? గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిమితులకు లోబడి అప్పులు చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారు. ఇక ఎల్లో మీడియా అయితే అసత్య కథనాలతో గుండెలు బాదుకునేది. మొత్తం అందరూ కలిసి రాష్ట్రానికి ఏదో అయిపోతోందని మొసలి కన్నీరు కార్చుతూ దుష్ప్రచారం చేసేవాళ్లు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనూ విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా అటు ఎల్లో మీడియా కిమ్మనడం లేదు. తేలు కుట్టిన దొంగల తరహాలో సైలెంట్ అయిపోయారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు సెక్యూరిటీల విక్రయం ద్వారా అప్పులు చేయడానికి వెసులుబాటు కల్పిస్తూ ప్రతి 3 నెలలకు ఆర్బీఐ వేలం వేసే తేదీలను ముందుగానే ప్రకటిస్తుంది. ఆయా తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేర అప్పు చేస్తాయో, ఎన్ని సంవత్సరాల కాల వ్యవధిలో ఆ అప్పు తీరుస్తాయో ఆర్బీఐకి తెలియజేస్తాయి. అదే తరహాలో గత వైఎస్ జగన్ సర్కార్ పరిమితికి లోబడి అప్పులు చేస్తే ప్రతి మంగళవారం అప్పు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా నిత్యం రోత రాతలతో నానా యాగి చేశాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు కేవలం 25 రోజుల వ్యవధిలో ఒక్క రిజర్వ్ బ్యాంక్ దగ్గరే 9,000 కోట్ల రూపాయల అప్పు చేశారు. పౌర సరఫరాల శాఖ, సహకార శాఖలకు అప్పుల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలతో కలుపుకుంటే అప్పులు మొత్తం 14,200 కోట్ల రూపాయలు. నెల రోజులు కూడా గడవక ముందే, ప్రభుత్వం తన విధుల్లో పూర్తిగా కుదురుకోకముందే, హనీమూన్ పీరియడ్ కూడా అవకముందే 1,000 కోట్ల రూపాయల అప్పుకి చంద్రబాబు సై సై అంటున్నారు. మంగళవారం అప్పుల హారం అనే కొత్త పథకం ఏదైనా చంద్రబాబు ప్రారంభించారా అన్నట్టుగా పరిస్థితి ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. జగన్ సంక్షేమ పాలన చూసి తట్టుకోలేక, సహించలేక ఇలా అయితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెగ విమర్శించారు. మరి కేవలం నెల రోజుల్లోనే 1,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తుంటే 5 ఏళ్లలో ఏపీని సోమాలియాగా చేస్తారా అన్న ప్రశ్న ఏపీ ప్రజల నుంచి వస్తోంది. పరిమితికి లోబడే గత సీఎం జగన్ అప్పులు చేశారు. ఆ తెచ్చిన అప్పులు ఏం చేశారన్నది సంక్షేమం రూపంలో, అభివృద్ధి రూపంలో ప్రతి గ్రామంలో, మండలంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ చంద్రబాబు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు మీద కూడా దృష్టి పెట్టారు. హామీల విషయంలో ఇప్పటికే యూటర్న్ తీసేసుకున్నారు. తల్లికి వందనం అన్నారు, చివరికి తల్లికి పంగనామం పెట్టారు. మరి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారన్నది మిస్టరీగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల వేళ అప్పులు చేయడం కాదు, సంపద సృష్టిస్తానని, ఆ సంపద ఎలా సృష్టించాలో తనకే తెలుసని చంద్రబాబు తెగ ప్రచారం చేశారు. ఇంత గట్టిగా బల్లగుద్ది చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా 1,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారు. ప్రతి మంగళవారం అప్పులతో పాటు ఎంత సంపద సృష్టిస్తారో కూడా చెబితే బాగుంటుందని ఏపీ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఒక ప్రభుత్వ పనితీరుని అంచనా వేయడం సరికాదు. కానీ చంద్రబాబు మాత్రం కేవలం అలాంటి సంయమనం పాటించే అవకాశాన్ని ప్రతిపక్షానికి కానీ, ప్రజలకు కానీ, రాజకీయ పరిశీలకులకు కానీ ఏమాత్రం ఇవ్వలేదు. ఆ మాటకొస్తే అసలు అధికార బాధ్యతలు స్వీకరించేదాకా కూడా ఆగలేదు. కౌంటింగ్ ఫలితాలు వెలువడే రోజు నుంచే ఎన్నడూ లేని హింస ఏపీలో మొదలైంది. ఇప్పటికీ ఆ హింస రచన కొనసాగుతోంది. దానికి విధ్వంస పాలన తోడైంది. మరోవైపు హామీలను తుంగలోకి తొక్కడంలో తనదైన మార్క్ని చంద్రబాబు మరోమారు అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు 1,000 కోట్ల రూపాయల అప్పులను ప్రతి మంగళవారం అత్యంత శ్రద్ధగా చేసుకుంటూ పోతున్నారు. ఆ 1,000 కోట్లతో ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలానే 5 ఏళ్ల పాటు పాలన సాగితే మాత్రం 5 ఏళ్లు పూర్తయ్యేసరికి ఆంధ్రప్రదేశ్ కాస్త అప్పుల ప్రదేశ్గా మారడం, సోమాలియాగా తయారు కావడం ఖాయమని ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. జగన్ జనరంజక పాలన చూసి తట్టుకోలేకపోయారు. ఆ సంక్షేమాన్ని చూసి భరించలేకపోయారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మొసలి కన్నీరు కార్చారు. ఎన్నికల వేళ అలవికాని హామీలు ఇచ్చారు. ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించారు. గెలిచిన వెంటనే నేను మారిపోయాను, కొత్త చంద్రబాబును చూస్తారని సీఎం సెలవిచ్చారు. కానీ ఆయన అస్సలు మారలేదు. ఇచ్చిన హామీల విషయంలో యూటర్న్ అవటంలో ఆయన చూపించిన వేగం చూసి తలపండిన రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోయారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అని, గెలిచాక మాత్రం వరుస పెట్టి సూపర్ షాక్స్ ఇస్తూ ఏపీని షేక్ చేసేస్తున్నారు. అప్పులు చేయడమే కాదు, సంపద సృష్టించడం ఎలాగో కూడా నాకు తెలుసు. ఎన్నికల ప్రచారం అంతా చంద్రబాబు ఊదరగొట్టిన డైలాగ్స్ చాలా ఫేమస్. చేస్తోన్న అప్పులు కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. హనీమూన్ పీరియడ్ అవ్వకముందే దాదాపు 15,000 కోట్ల రూపాయల అప్పుని ఆంధ్రప్రదేశ్ నెత్తిన రుద్దారు చంద్రబాబు. మరి ఆ 1,000 కోట్లు ఏం చేశారు? ఆ 1,000 కోట్లతో ఏం చేస్తున్నారు? ఇది మాత్రం ఎవరికీ తెలీదు. మరి సంపద సృష్టించడం మాటేంటి? ఇది కూడా బ్రహ్మ పదార్థమే. మరి అప్పులు కాకుండా ఈ నెల రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటి? ఈ ప్రశ్నకి 5.5 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో చెబుతోన్నది ఒక్కటే: హామీలను తుంగలో తొక్కడం. నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా హామీల విషయంలో యూటర్న్ తీసుకోవడం. సూపర్ 6 అని నానా హంగామా చేసి ఇప్పుడు వరుసగా సూపర్ షాక్స్ ఇవ్వడం. నిజమే మరి. అసలు ఆ సూపర్ 6 హామీలు కూడా టీడీపీ సొంత తెలివితేటలు కాదు.
జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాల నుంచి, పొరుగు రాష్ట్రాల మేనిఫెస్టోల్లోంచి కొన్ని ఎత్తేసి సూపర్ 6 తయారు చేశారు. ఎలాగూ ఎత్తేసి తీసుకొచ్చిన హామీలే కదా అనుకున్నారేమో, అధికారంలోకి రాగానే వాటి అమలునే ఎత్తిపారేశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మనబడి పేరుతో జగన్ ప్రభుత్వం అద్భుతంగా అమలు చేసిన పథకం అది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందుబాటులోకి తెచ్చింది జగన్ ప్రభుత్వం. అంతటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగలేదు. డ్రాప్అవుట్స్ ని, చైల్డ్ లేబర్ ని పూర్తిగా అరికట్టడానికి, పిల్లల చదువు తల్లిదండ్రులకు భారంగా మారకుండా ఉండడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాన్ని కాపీ కొడుతూ తల్లికి వందనం అంటూ ఎన్నికల హామీనిచ్చిన చంద్రబాబు ఒక్కొక్కరికి 15,000 కాదు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తలా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. తమను గెలిపించమని ప్రాధేయపడ్డారు. విన్నారుగా, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీని, చెప్పిన మాటలని. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. ఆ బాధ్యత నేనే తీసుకుంటానని తేల్చి చెప్పారు. అక్కడితో ఆగలేదు. తన వయస్సుని, హుందాతనాన్ని కూడా పక్కన పెట్టి మీకు ఓపికుంటే 3 పిల్లలనైనా కనండి అంటూ ముతక హాస్యం కూడా ఆడారు. గెలిచిన వెంటనే నమ్మి ఓట్లేసిన ప్రజలను నిలువునా ముంచారు. చంద్రబాబు ఒక్కరే కాదు, కూటమిలోని అన్ని పార్టీల నేతలు ఎన్నికల వేళ అమ్మకి వందనం అంటూ ఓటర్లని మభ్యపెట్టారు. నేటి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు నాడు ఎన్నికల ప్రచారంలో అమ్మకి వందనం పథకం గురించి ఏ స్థాయిలో ఊదరగొట్టారో చూడండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి పేరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. విన్నారుగా, ఎంత నమ్మకంగా అమ్మలని భ్రమ పెట్టారో. పిల్లలు కనిపిస్తే చాలు, ఇదిగో ఈ బాబుకి 15,000, ఈ పాపకి 15,000 అంటూ హామీ ఇచ్చారు. అమ్మలను నమ్మించారు. కానీ అధికారంలోకి రాగానే అమ్మకి వందనం కాస్త అమ్మకి ఎగనామంగా మార్చేశారు. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక నిస్సిగ్గుగా ప్లేటు మార్చారు. ఏటా జూన్ నెలలో పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన పథకంపై కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా స్పష్టత లేదు. ఆ తర్వాత జీవో నంబర్ 29 విడుదల చేసి పిల్లలతో సంబంధం లేకుండా ఒక్క తల్లికి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన రావడంతో మళ్లీ వెంటనే మాట మార్చారు. అబ్బే, అలాంటిదేం లేదు, జీవో నంబర్ 29 కేవలం ఆధార్ వివరాల కోసమే అన్నారు. అందరూ పిల్లలకు 15,000 ఇస్తామని అంటూనే మళ్లీ విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే స్కూల్స్ ప్రారంభమై నెల దాటేసింది. ఆ విధి విధానాలు ఎప్పుడు రూపొందిస్తారో తెలీదు. అదే సమయంలో ఆధార్ అనుసంధానం పేరుతో అనేక కొర్రీలు వేసి లబ్ధిదారులను తగ్గించే పని కూడా మొదలుపెట్టారు. క్లుప్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని తల్లులందరికీ పంగనామం పెట్టేశారు. సూపర్ 6లో పేర్కొన్న నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీని ఇంకా అమలు చేయలేదు. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పడం లేదు. 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఆ హామీ కూడా అతిగతి లేదు. తల్లికి వందనం సంగతి సరే సరి. ఇంత దారుణంగా హామీలను తుంగలోకి తొక్కేస్తూ మరోవైపు ప్రతి మంగళవారం వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ చంద్రబాబు ప్రదర్శిస్తున్న పాలనా నైపుణ్యం చూసి ఏపీ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలిచాక హామీల జోలికి పోవటం లేదు, సంక్షేమం వైపు చూడటం లేదు, అభివృద్ధి దిశగా అలికిడి లేదు, అప్పులు మాత్రం చేస్తున్నారు. సరికొత్త రికార్డులు సృష్టించడమే లక్ష్యం అన్నట్లుగా నెల రోజుల వ్యవధిలోనే 11,000 కోట్ల రూపాయల అప్పులతో చెలరేగిపోతున్నారు. ఇలానే 5 ఏళ్ల పాటు కొనసాగితే ఏపీ సొమాలియా అవటం ఖాయమని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసినా కేవలం 3 ఏళ్ల కాలంలో జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధి చూసి దేశమంతా అబ్బురపడింది. జగన్ పాలన మీద నానా విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేస్తుంది ఏంటంటే హామీల అమలులో ప్రజలకు మొండి చేయి చూపించడం, అప్పులకు మాత్రం ప్రతి మంగళవారం చేయి చాచటం, ఇచ్చిన 6 గ్యారంటీలను అటకెక్కించటం, అప్పులకు మాత్రం ప్రభుత్వం వైపు నుంచి గ్యారంటీ ఇవ్వటం. ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టిస్తా అని నానా హడావుడి చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత చంద్రబాబు వెలగబెడుతోంది విచ్చలవిడిగా అప్పులు చేయడం మాత్రమే.
అసలు సంపద సృష్టించడం అంటే ఏంటో తన పాలనలో చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి గ్రామంలో కనిపించే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వేల ప్రభుత్వ స్కూల్స్, ఆసుపత్రుల రూపురేఖలు మారిపోవడం, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగు కావడం, మహిళా సాధికారత ఏర్పడడం, ఇవన్నీ కేవలం 3 ఏళ్లలో చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేస్తే కేవలం 3 ఏళ్లలో దేశమంతా అబ్బురపడేలా పాలన చేశారు జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు ఏపీ ఖజానాలో మిగిల్చింది ఎంతో తెలుసా? కేవలం 100 కోట్ల రూపాయలు. 2 ఏళ్ల సమయం కరోనాతో వృధా అయినా 3 ఏళ్లలో అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టించి లక్షల కోట్ల రూపాయలను పథకాల రూపంలో ప్రజల ఖాతాల్లో వేసి 70,000 కోట్ల రూపాయలతో విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్య వ్యవస్థ రూపురేఖలు మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్లో ఐటీ కారిడార్ డెవలప్ చేశారు. 4 పోర్టుల నిర్మాణం మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేశారు. ఇంతా చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ ఖజానాలో 5,655 కోట్ల రూపాయలు ఉంచారు జగన్. సంపద సృష్టించడం అది. అంటే గడచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే ఆ జమ అయినటువంటి వాటిల్లో రాష్ట్ర జనాభా దామాషా మేరకు కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి డబ్బులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బులు 5,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడినాయి. కానీ 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చెళ్ళిందే అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి ఖజానా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి. ఇది ఎవరండి? సాక్షిలో కాదు, ఇది రామోజీరావు గారి పేపర్. ఇది నెల రోజుల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయల అప్పుని ఏపీ నెత్తిన రుద్దిన చంద్రబాబు ఈ 5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఏపీని ముంచేస్తారో అని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబు అధికారంలోకి వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5,655 కోట్ల రూపాయలను ఏపీ ఖజానాలో ఉంచితే అసలు నిధులే లేవంటూ శ్వేతపత్రాల పేరుతో మరో మోసానికి తెరతీశారు చంద్రబాబు. ఇంకోవైపు హామీలను తుంగలోకి తొక్కుతూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను వెక్కిరిస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి కేవలం నెల రోజుల సమయమే గడిచిందని, రాబోయే రోజుల్లో అసలు విధ్వంస పాలన, బీభత్స పాలన ఏపీని వణికించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.